కొంచెం వెనక అందరూ లింక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఎవరి చేతుల మీద నుంచి ఎవరికి వచ్చిందని తెలిసిన తర్వాత కూడా ఇది చాలా దారుణం. అంటే అమాయకులు మాట్లాడలేరు, బలహీనలు అని దౌర్జన్యం చేసి ఏం మాట్లాడరు మేడం, స్టేషన్ రండి తెలుసుకోండి అని. ఆ స్టేషన్ లో ఎవరు పట్టించుకోరు. ఆయన అసలు అదే వాళ్ళ చూడలేదు మేడం, చూస్తే చూపించినా కూడా ఎట్లా మాట్లాడదు. అయ్యే నంబర్ వన్ మీరు సర్వే దగ్గర పోయి సబ్ రిజిస్టార్లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కింద వాళ్ళు కొన్నారు. ఆ కొనే ముందర కూడా వాళ్ళ దగ్గర లింక్ డాక్యుమెంట్స్ తోటి ఉన్నాయి. ఆ లింక్ డాక్యుమెంట్స్ ఒక లింక్ డాక్యుమెంట్ కాదు, 3 లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది మొదట స్థలం ఎవరిది, వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కొన్నారు, ఇంకొకరు నెక్స్ట్ ఎవరు కొన్నారు, ఆ తర్వాత వీళ్ళు కొన్నారు. ఆ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ సబ్ రిజిస్టర్ వాళ్ళు అన్నిసార్లు మోసం చేశారా, అన్నిసార్లు తప్పు చేశారా? మరి సడన్గా ఆ నెంబర్ ఎలా మారిపోయింది? ఆ పక్కన ఇల్లు అదే నెంబర్ ఉంది, ఈ పక్కన ఉండేసరికి సర్వే నెంబర్ ఎలా మారిపోయింది? అంటే పేద ప్రజలు నోరు ఎత్తలేరు, దౌర్జన్యం చేస్తే వాళ్ళు క్వైట్ అయిపోతారు, స్థలాలని ఎంతైనా ఎవరైనా ఎంక్రోచ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ వాళ్ళు ఎంక్రోచ్ చేశారు. ఓవర్ నైట్ బండిలు పాతేశారు. వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. పోనీ నిజంగా ఇష్యూ ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళని వేయకూడదు, వీళ్ళని వేయకూడదు, సార్ట్అవుట్ అయ్యేంత వరకు, ఇష్యూ సార్ట్అవుట్ అయ్యేంత వరకు ఎవరు కూడా వేయకూడదు. డాక్యుమెంట్ కూడా చూడకుండా ఏదో ఇంజక్షన్ ఆర్డర్ ఉంది అని, పోనీ ఆ ఇంజక్షన్ ఆర్డర్ వీళ్ళకి చూపించారంటే అది లేదు. ఏమీ లేకుండా లోపల అన్నీ సర్దుకొని ఆఫీసర్స్ మిగతా వాళ్ళు అందరూ కలిసి కుమ్మక్కైపోయి చేసేసుకొని ఈరోజు వీళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం, పోలీసు స్టేషన్కి వెళ్తే న్యాయం జరగకపోవడం, అదే మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ చుట్టూ తిప్పడం, ఈ లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో మన వ్యవస్థలో వాటిని పట్టుకొని ఈ విధంగా వాళ్ళు చేసుకోవడం. మరి వీళ్ళందరూ ఎక్కడ పోవాలి? నోరు లేని ప్రజలు వీళ్ళందరూ కూడా చాలా అమాయకులు. వీవర్స్ అంటే ఇంకా అమాయకులు. దేనికి గొడవలకి పోరు, ఏ వ్యవస్థ దేంట్లోకి పోరు. కష్టపడి రూపాయి సంపాదించుకొని ఏదో వాళ్ళ పిల్లల కోసం ఏదో చేసుకున్నారు. వీళ్ళే దొరికారా వాళ్ళకి? ఎముగనూరు అంటేనే వీవర్స్. అలాంటిది ఆ వీవర్స్ది పేరు ఇది కూడా లేకుండా, అడ్రస్ లేకుండా చేయాలనుకుంటున్నారా ఏంటో అర్థం కావట్లేదు. నిజంగా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఖండిస్తున్నాను. మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. నారా లోకేష్ గారికిను, అలాగే పవన్ కళ్యాణ్ గారికిను, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తున్నాము. ఈ పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి. సరైన వెరిఫై చేసి సరిగ్గా ఎవరిది ఈ ల్యాండ్, ఆ సర్వే నెంబర్స్ ఏంటి అని చేసి వీళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే వీళ్ళకి సపోర్టుగా నేను తప్పకుండా నిలబడతాను. వీళ్ళకి లీగల్ సపోర్ట్ తప్పకుండా ఇస్తాను. అలాగే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను, ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్తాను. ఇక్కడ లోకల్గా పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాను. లోకల్గా ఎంఆర్ఓ స్పందించకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను. తప్పకుండా ఇదన్నీ కూడా కాకపోతే హైయర్ లెవెల్కి తీసుకొని వెళ్తాను. ఆ విధంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తాను. న్యాయం జరిగేంత వరకు తప్పకుండా ఉంటాను, నిలబడతాను. కానీ తక్షణమే నిజంగా అధికారులకి కొంచెమైనా మానవత్వం ఉంటే
పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, ఎవరైనా సరే ఇమీడియట్గా ఈ గోడలు ఈ ఏదైతే పెట్టుకున్నారో ఓవర్ నైట్లో వీళ్ళు పెట్టుకున్నారో సబ్ రిజిస్ట్రార్ గారు కానీ వీళ్ళు వచ్చి ఇమీడియట్గా ఈ బండలు ఇక్కడ నుంచి తీసేయాలి. పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళలేదు. పక్కన ఉన్న సర్వే నంబర్ కూడా ఇదిగో 574/1. వీళ్ళది కూడా 571/1 ఉంది, 574/1 ఉంది. కానీ ఇదిగోండి ఎవరిచ్చారు? సర్వే రిపోర్ట్ ఏమని ఇచ్చారు? మీది ఈ నంబర్ ఉంది, ఈ నంబర్ని మీరు 575B కింద మార్చుకోండి వచ్చి అని. అంటే ఈ సర్వే నెంబర్ మేము మారుస్తున్నాము, మీరు వచ్చి మార్చుకోండి అని అన్నారు. అంటే సర్వే రిపోర్ట్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇది మీది కాదు, సర్వే నెంబర్ ఎక్కడుందో ఎత్తుకోండి, సర్వే నెంబర్ చూసుకోండి అంటే ఎక్కడ అసలు న్యాయం ఎక్కడుంది? అసలు మనం ఎక్కడున్నాం? అసలు మానవ సమాజంలోనే ఉన్నామా? పేద ప్రజలని రాబందుల్లాగా చంపుతూ ఉంటే ఎన్ని రోజులను సహిస్తూ ఉంటారు? మీకు సంపాదన చేసుకోవాలని అంటే ఇంకో దగ్గర పోయి ఏమైనా చేసుకోండి. మీ ప్రభుత్వం ఉందిగా, కాంట్రాక్ట్స్ తెచ్చుకోండి, ఏమైనా చేసుకోండి. కూడా మీ ప్రభుత్వంలో నేను ఎవరి పేరు చెప్పట్లేదు, కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు నిజంగా ఏదైనా చేయాలనుకుంటే కాంట్రాక్ట్స్ చేసుకోండి, సభ్యులు సంపాదించుకోండి, ఏమైనా చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ కబ్జాలు ఏంటండి? పైసా కూడబెట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ ఏంటో. మగ్గం వేసుకుంటే వాళ్ళకి వచ్చే జీతం కూడా, వాళ్ళకి రోజుకు వచ్చేది కూడా వాళ్ళకి తిండి తినడానికి సరిపోదు. అలాంటిది పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పైసా కూడబెట్టుకొని కొనుక్కున్న స్థలాలు. వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేరనా ఈరోజు ఇంత దౌర్జన్యంగా ముందుకు వస్తున్నారు? మానవత్వం అనేది లేకుండా పోయిందా అనేది ఒక్కొక్కసారి బాధ వేస్తుంది. తప్పకుండా ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. వీళ్ళకి న్యాయం జరగాలి. ఎవరి స్థలం వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే దీనిపైన వచ్చారో మీకు ఆఫీసర్స్కి, ముఖ్యంగా అధికారులకు తెలియజేస్తున్నాను, ఈ విధంగా మీరు కబ్జాదారులకి సహకరిస్తే రేపొద్దున ఇప్పటికే వ్యవస్థల పైన నమ్మకం పోయింది. ఇంకా కొద్దో గొప్ప ఎక్కడో మంచి ఆఫీసర్స్ ఉన్నారు అన్న ఒక ఆశ ఉంటే అది కూడా లేకుండా చేస్తున్నారు. దయచేసి పేదల జోలికి రాకండి, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. వాళ్ళ జీవితాలు చాలా చిన్నవి, వాళ్ళు ఏదో చిన్న దాంట్లో సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ళ జోలికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి వీళ్ళకి న్యాయం చేయాలి. కుటుంబ ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేయాలని ఇవాళ నేను లోకేష్ గారిని, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్స్ ఎ రిక్వెస్ట్, ప్లీజ్ కైండ్లీ రిజాల్వ్ దిస్ ఇష్యూ అండి. మీరు తప్పకుండా పేద ప్రజలకి న్యాయం చేయండి. థ్యాంక్ యూ.